హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఇదైతే శామగడ్డ పులుసు అనమాట. ఎంత బాగుంటుందో, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎగ్ పులుసు కూడా పనికిరాదనమాట. ఈ శామగడ్డ పులుసు చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట. ఫస్ట్ శామగడ్డని నీట్గా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే మొత్తం డస్ట్ ఉంటుంది, అంటే మట్టి మొత్తం బాగుంటుంది. దాన్ని మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత వాటర్ తీసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత దాని పీల్ అంతా ఇట్లా తీసేయాలన్నమాట. మంచిగా వచ్చేస్తుంది. కొంచెం జిగురు జిగురు ఉంటుంది కాబట్టి వాటర్ పెట్టుకుంటూ తీయాలి. మన చేతికి ఏం అతుక్కోదన్నమాట పొట్టు. నెక్స్ట్ అవన్నీ పొట్టు తీసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అవన్నీ వేసుకొని, నేనైతే ఎప్పుడు ఆనియన్ పేస్టే వాడతాను అనమాట. ఆనియన్స్ వేసినా కూడా బాగుంటుంది అనమాట. ఇంకా ఆనియన్ పేస్ట్ వేసి అది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అలానే కలుపుతూ ఉండాలి ఆయిల్లో. తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు అన్నమాట. తర్వాత ఇంట్లోనే వేసుకుని అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు మంచిగా వేసేసుకోవాలన్నమాట. తర్వాత అదంతా వేసిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం, ధనియాల పౌడర్, నువ్వుల పౌడర్, కొబ్బరి పౌడర్ ఇవన్నీ అయితే ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట. అయితేనే పులుసు అనేది బాగుంటుంది. ఇంకా అంతే, మనం ముందుగా తీసి పెట్టుకునే శామగడ్డల్ని ముక్కల్లాగా కట్ చేసుకొని చారులో వేసేసుకోవడమే. చారు అంతా మంచిగా మరిగిన తర్వాత ఆ ముక్కలకు అన్నీ పడుతుందన్నమాట. అంతే, మన వేడి వేడి శామగడ్డ పులుసు రెడీ అనమాట. ఎంత టేస్ట్ ఉంటుందో ఒక్కసారి ట్రై చేసి చూడండి. అంతే, ఇంకొద్దిసేపు మంచిగా చారు మరిగిన తర్వాత దించేసుకొని కొత్తిమీర వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. శామగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.